మనం హైటెక్ స్టార్ దగ్గరికి నరసింహారావు గారి ఇద్దరు రావడం జరిగింది. మన ఆర్గానిక్ చికెన్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూడటం జరిగింది. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన హరీష్ వందలాది ఖమ్మం జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయం మీద అవగాహన కల్పించే విధంగా హరీష్ బాగా ఇలాంటి సబ్జెక్ట్ హరీష్ సహాయం మన బయాలజికల్ తయారు చేసే విధానాలు బాగా ఉపయోగపడుతుంది. అయితే హరీష్ మన నరసింహారావు గారికి గైడ్ చేయించడం చేశారు. టాప్ టు బాటమ్ అంటే బేస్ నుంచి పంట ఇప్పుడు పంటకు అయిపోలేదు, ఇంకొక నెల రోజులు. అయితే ఇప్పటి వరకు హరీష్ గైడ్ లైన్స్ తోటి బయలాజికల్ నరసింహారావు గారి చేత వాడించడం జరిగింది. మామూలుగా 2 ఎకరాలు ఏ వెరైటీ స్వర్ణముఖి అంటే తేజ రకం స్వర్ణముఖి వెరైటీ వేసారు. అయితే హరీష్ బేస్ నుంచి కూడా ఆర్గానిక్స్ అంటే బయలాజికల్ తర్వాత ఎన్పికే కన్సార్షియా, తర్వాత సీఎం కాన్సన్ట్రేటెడ్ మైక్రో ఆర్గానిక్ కార్బన్ ప్లస్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ వేపాకాలు సీతాఫలం సీడ్ బేస్ సీడ్ కలర్ ఎక్స్ట్రాక్ట్స్ ఇలాంటివన్నీ వాడించారు. ఈసారి ఆర్గానిక్ సాయిల్కి కానీ పంటకి స్ప్రేకి కానీ 2 ఎకరాలకి 60,000 ఖర్చు పెట్టాడు. అది కాకుండా కూడా సీరియస్నెస్ పంట డ్యామేజ్ కాకుండా కెమికల్స్ కూడా వాడించాడు. కెమికల్స్ వాడిన సాయిల్ కానీ పైన ముందులు కానీ కెమికల్ ఖర్చు పెట్టింది 15,000 రూపాయలు. ఇంకొక 60,000 75,000 రూపాయలు 2 ఎకరాల పంట ఈ షార్ట్ చేయడం జరిగింది. 2 ఎకరాలు పండించడం జరిగింది. ఎంత ఇంటి వస్తుంది? 2 ఎకరాల మీద 40 క్వింటాలు. 2 ఎకరాల మీద సార్కి 40 క్వింటాలు అంటే ఎకరానికి 20 క్వింటాలు. ఇన్ కేసు 20 క్వింటాలు రాకపోయినా 15-30 క్వింటాలు అయితే గ్యారెంటీ. సార్ 20 క్వింటాలు 5 స్థాయిలో 20 క్వింటాలు అని చెప్పినా నేను 15 క్వింటాలు 30 క్వింటాలు 2 ఎకరాల మీద అంటే నేను 30 క్వింటాలు తీసానే రైతుతోటి కంపేర్ చేయటం కాదు. మనకు అయిన ఖర్చు ఎంత, మనకు వచ్చిన ప్రొడక్షన్ ఎంత, మనం ఎంత న్యాచురల్గా కాపులు పండించి జనం ఆరోగ్యం కోసం కృషి చేస్తాం. మనం పండించిన జనానికి ఎంత మంది అనేది ఫస్ట్ కేసులో ఆలోచించాలి. ఈయనకి 15 క్వింటాలు పండిందంటే ఈయన పెట్టిన ఖర్చు 2 ఎకరాల మీద 70 2 ఎకరాల మీద 80,000 అనుకోండి. ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు. సరే సాయిల్ కల్టివేషన్ కానీ లేకపోతే గ్రౌండ్ కానీ ఇవన్నీ ఒక 30,000 రూపాయలు అవి ప్లస్ వెరైటీస్ సీడ్ హైబ్రిడ్స్ పండిస్తున్నారు కాబట్టి వాటి ఖర్చు 20,000 వేసుకున్నా ఆ యొక్క 30,000 ఒక 50,000 ఈ పై ముందు సాయిల్ అప్లికేషను ఈ 75,000 సమాన్ 40,000 వేసుకుంది. 80,000 ప్లస్ కోత కూలి ఇంకొక 80,000 వేసుకుంది. అంటే 1,00,000లో ఈయన పంట క్లోజ్ చేయడం జరిగింది. 1,00,000 రూపాయలు. ఈయనకి వచ్చింది ఎంత 15 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఈవెన్ 10,000 కాడికి ఇప్పుడు తేజాలో 14,000 15,000 కంటే లేదు, 20,000 దాకా వెరైటీస్ బట్టి యావరేజ్గా ఆర్గానిక్లో ఈ సంవత్సరం లాస్ పోకుండా 70% ఆర్గానిక్ వర్క్ చేయడం ద్వారా నెక్స్ట్ ఇయర్ దీని ఈల్డ్ ఇప్పుడు ఈసారికి కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఈల్డ్ పెంచేదానికి 20-25 క్వింటాలు 30 క్వింటాల్లోకి నెక్స్ట్ ఇయర్లో వెళ్ళేదానికి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మార్జిన్స్. ఈ సంవత్సరం లాభం లేకపోయినా ఆర్గానిక్ వ్యవస్థని ఈయన ఆ లాస్ పోకుండా కల్టివేట్ చేసి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఈల్డ్ బేస్ మీద ప్రాఫిట్ బేస్ మీద వర్క్ చేయించినప్పుడు సెకండ్ ఇయర్ నుంచి జీవితకాలం ఇక ప్రాఫిట్ బేస్ మీదే ఆర్గానిక్లో ముందుకెళ్ళే అవకాశాలు రైతుగానే ఉన్నాయి. కాబట్టి నేను అంటే ఎక్కువ చెప్పకుండా మినిమంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఫార్మర్కి భవిష్యత్తులో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కంపల్సరీ పరిస్థితులు ఏర్పడుతుంది. ఇలా 2 years బ్యాక్ నల్లతామర పురుగులు 2 తెలుగు రాష్ట్రాల్లో అటాక్ చేసినప్పుడు 2 years బ్యాక్ ఏ కెమికల్ పెస్టిసైడ్ ఉందైనా కానీ 15,000 ఇచ్చలేదు. లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 2,000-2,500
ఇయర్కి వచ్చేసరికి 3000, 3500, 4000 కూడా వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దాని వాల్యూ 6000, 7000 వేలకు తీసుకెళ్తారు. అలా నువ్వు ఒక స్టేట్కి 4000 నుంచి 6000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నీకు వచ్చే దిగుబడి, నీకు వచ్చే లాభం చూసుకుంటే ఏమీ మిగలదు. ఆ పరిస్థితులు కాకుండా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరమైనా, ఇంకో సంవత్సరమైనా, ఆర్గానిక్ చెయ్యండి, వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. కాబట్టి ప్రతి రైతు నీళ్ళతో లాభం కోసమే కాకపోతే ఇంకోటి వస్తానని చెప్పుకోవడం సమస్యల్ని కుటుంబంలాగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో వచ్చే సమస్యల్ని, వ్యవసాయదారులు వచ్చే సమస్యల్ని అధిగమించి మెరుగు క్రియేట్ చేసి పబ్లిక్ వర్క్ చేయడం. ఇలాంటి రైతులు ఆదర్శనీయులు. వీరి వయసులో సగం వయసు కూడా నాకు లేదు వాస్తవానికి. కుమారుడి వయసు నాది అయినా కానీ చిన్నపిల్లాడు నా కుమారుడు వయసు పిల్లోడు చెప్తే కూడా దాంట్లో వాస్తవం ఉంది. నేను నేర్చుకోవాలి, నేను చేయాలి. పిల్లోడు చెప్తే నా వయసులో సగం వయసు లేదు, పిల్లోడు చెప్తే నేనేదనే పరిస్థితి రాకుండా ఆయన మనం చెప్పే విధానాన్ని అర్థం చేసుకుని ఇంట్లో వాస్తవం భవిష్యత్తు వారు విశ్వసించి చేయడం జరిగింది. వారికి ఫస్ట్ నేను చెప్పిన విధానం అర్థం చేసుకొని చేయడం. అంటే నేను సహజంగా రైతులు ఏమంటే నేను 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, తెలియని విషయం లేదు అని ఈ భావజాలం ఉంటుంది. అలా కాకుండా మీరు వయసు సగం ఉన్నప్పటికీ కూడా ఇతను చెప్పే దాంట్లో వాస్తవం విశ్వసించి పనిచేయడం జరిగింది. ఫస్ట్ ఇలాంటి వారి ఆలోచనలు నన్ను ముందుకు నడిపిస్తే అని నేను అనుకుంటున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. ఇలాంటి వారు ఈ ఆర్గానిక్ని ముందు నడిపించినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళకు నాకంటే చిన్న పిల్లలు కూడా ఆర్గానిక్ ఫోకస్ పెట్టి ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ప్రయత్నించినప్పుడు దేశం రైతులకు ధన్యవాదాలు. అలానే వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్